ఈ దేశ ప్రజలందరికీ సోదరి సోదరీమణులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 స్వతంత్రం వచ్చింది. కానీ మనకి ఒక రాజ్యాంగం అవసరం అని చెప్పి ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీలో చైర్పర్సన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించి ఆయన హెల్పింగ్గా కొంతమందిని అలర్ట్ చేసి ఈ కమిటీ అంతా కూడా వివిధ దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి మనకు అవసరమైన పాయింట్లు తీసుకోమని చెప్పి పంపిస్తే వాళ్ళు దగ్గరగా 11 నెలలు వాళ్ళు శ్రమించి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ని మనకి అవసరమైనవి తీసుకున్నారు. అలాగే ఉదాహరణగా అమెరికా నుంచి అయితే ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు ఒక అంశాన్ని తీసుకున్నారు. అలాగే రష్యా నుంచి అయితే ప్రాథమిక విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీస్, జర్మనీ నుంచి అయితే కనుక ఎమర్జెన్సీ యొక్క ఇంపార్టెన్సు, అలాగే ఫ్రాన్స్ నుంచి ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ అండ్ సమానత్వం, లిబర్టీ గురించి ఈ 3 పాయింట్లు తీసుకుని మనకి ఎంతో భారతదేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే అట్టడుగున్న సామాన్యుడు కూడా ఈక్వల్ రైట్స్ తోటి తన హక్కుని స్వేచ్ఛగా విశదీకరించుకోవచ్చు, అంటే ఓపెన్ చేసుకోవచ్చు, తను చెప్పుకోవచ్చు. అట్లాంటి రాజ్యాంగం ఈ మధ్య అంతా విశిష్టత ఎంతో త్యాగాలతోటి వచ్చిన ఈ రాజ్యాంగాన్ని ఇప్పుడున్న ప్రజలు వాటి యొక్క విశిష్టతను పక్కకు పెట్టేసి మీడియా యొక్క విపత్తుతోటి ఎన్నో అమంతరాలు, భాషాపరమైన విభేదాలు, కులమత భేదాలు, తర్వాత ఏమన్నా తక్కువ కులవాడు పెద్ద క్యాస్ట్ వాళ్ళని లవ్ చేస్తే కనుక వాళ్ళని చంపేయటం, ఎన్నో అసలు తక్కువ జాతి వాళ్ళకి ఎన్నో నష్టాలు కుదురుస్తున్నారు. రాజ్యాంగం పక్కన పెట్టేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే అది సామాన్యుడికి అండగా ఉంటుంది కాబట్టి దాన్ని తీసేస్తే మన రాజ్యం మన పెద్దవాళ్ళ రాజ్యము ఉండొచ్చన్న ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ రాజ్యాంగ యొక్క గొప్పతనాన్ని ప్రతి సామాన్యుడికి చేరుకుని వాళ్ళ దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని మన రైట్స్ గురించి మనం పోరాడితేనే కానీ ఈ రాజ్యాంగం నిలవదు. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రజలందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని కోరుకుంటున్నాను. మరొకసారి దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దినోత్సవం సందర్భంగా ముందుగా జిల్లా ప్రజానికానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఆ మహానుభావుడు ఏదైతే కలలు కన్నాడో, ఏదైతే ఆశించాడో, ఆయన స్వప్నమైనటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని యథాతథంగా పటిష్టంగా అమలు చేయటమే ఆయనకి అర్పించే నిజమైన నివాళి. ఇవాళ మహానుభావుడు అనేక దేశ రాజ్యాంగాలు చదివి మొత్తంగా ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకి వారికి దక్కాల్సిన వాటా హక్కులు, మెజారిటీ ఆకాశంలో సగం, జనాభాలో సగం అయినటువంటి మహిళలకి ఆనాడే ఆశం దక్కాలని చెప్పి కోరుకున్నటువంటి మహానుభావుడు ఇవాళ 77 గణతంత్రాలు తేదీలు మారుతున్నాయి తప్ప ఈ బహుజన ప్రజల జీవితాల్లో లేకపోతే ఆయన ఏదైతే కష్టించి ఆయన సర్వాన్ని కోల్పోయి ఆ రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం, పవిత్రమైన రాజ్యాంగం ఇచ్చినటువంటి వాళ్ళ ఆ రాజ్యాంగాన్ని ఈ కేంద్ర పాలకులు కావచ్చు, దేశ పాలకులు కావచ్చు, ఆ రాజ్యాంగాన్ని అడుగడుగున నిమిషం దాన్ని తూట్లు పొడుస్తూ ఆ రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఆ రాజ్యాంగాన్ని ఎత్తేయాలి, ఆ రాజ్యాంగాన్ని సమీక్షించాలి, ఆ రాజ్యాంగాన్ని తీసేయాలని ఒక మనుధర్మ రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నట్టు ఇంటి పాలకులు ఇవాళ దురదృష్టం ఈ దేశాన్ని పాలించడం. కాబట్టి ఏదైతే ఆ మహానుభావుడు కలలు కన్నటువంటి భారత రాజ్యాంగాన్ని యథాతథంగా తూచా తప్పకుండా పాటించడమే ఆయనకి మనం అర్పించే నివారణ. కాబట్టి ఆ రకంగా మనం మెజార్టీ ప్రజలందరం ఓటు చైతన్యం వైపుగా తీసుకెళ్లి అంతిమంగా మన ఓట్లు మనం వేసుకొని ఆ రాజ్యాంగాన్ని ప్రతి ఇంట్లో చేరవేసి ఆ రాజ్యాంగాన్ని మనం అందరం చదువుకొని ఆ రాజ్యాంగం గొప్పతనం చెప్తూ ఆ రాజ్యాంగానికి ఎక్కడ అవమానం జరిగినా, ఆ రాజ్యాంగానికి ఎక్కడ హేళన జరిగినా, కించపరిచిన ఆ రాజ్యాంగాన్ని అమలు ఉల్లంఘిస్తున్నటువంటి పాలకుల్ని గద్దె దించడమే ఆ మహానుభావుడికి మనం అర్పించే నిజమైన ఘనమైన నివాళిగా భావిస్తూ ఎన్ని గణతంత్రాలు చేయడం కాదు, మెజారిటీ ప్రజలందరం ఆ రాజ్యాంగాన్ని చేతిలో బట్టి మనం మన భవిష్యత్ తరాలకి, యువతరానికి మహిళలందరం ఇవాళ రాజకీయ రంగాల్లో కూడా మహిళలు కూడా 50% సాధించినప్పుడే ఆ మహానుభావుడికి నిజమైన నివాళి. ఆ రకంగా మనం రాజ్యాధికారం
ఏదైతే పాలకులు కావాలి, మనం పాలకులు అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం మన ఓట్లు మనం వేసుకొని మన రాజ్యాల్లోకి వెళ్ళి మన వాటా మనం సాధించుకోవటమే గణతంత్రం ఉద్దేశం. కాబట్టి ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకొని ఈ రాజ్యాంగం గొప్పతనం తెలుసుకొని ఆ రాజ్యాంగాన్ని గౌరవించుకోవటమే మనం ఆ మహానుభావుడికి నివాళి. కాబట్టి ఆ గణతంత్రాన్ని ఇంత గొప్పగా ఇంతమంది ముందులో ఒక మహిళ ఉద్యోగి డాక్టర్ గారు సమక్షంలో వీరనారి ఈ దేశంలోనే సావిత్రిబాయి పూలే ఆశయ సాధన ఈ దేశంలో చదువు అందించినటువంటి సావిత్రిబాయి పూలే పేరుతో ఇవాళ ఇక్కడ సంఘం ఏర్పాటు చేయబడ్డారు. ఈ దేశంలోనే లేదు ఆ పేరుతో. అంటే ఈ దేశానికి విద్య కావాలని చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే అంటే మహాత్మా జ్యోతిబాబు పూలే గారి, అంబేద్కర్ గారి గురువే పూలే గారు. అంటే ఇక్కడ చాలా ఈ దేశానికి విద్య అందించి ఈ దేశానికి రాజ్యాంగం కావాలన్నటువంటి పూలే అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తున్న సావిత్రిబాయి పూలే ఆశయ సాధన సమితి కమిటీకి కూడా మేము ధన్యవాదాలు, వారికి అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చే అందరికీ జై భీమ్. సాక్షాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా వీరనారి ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయన రాసినంటి రాజ్యాంగాన్ని మనం ఈరోజు అందరం గుర్తు పెట్టుకొని ఈ గణతంత్ర దినోత్సవం చేసుకోవటం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే మహిళలు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారంటే ఆ మహనీయుడు 50% రిజర్వేషన్లు, మహిళలు కూడా ఏం తక్కువ కాదు, పురుషులతో సమానమని ఆ రోజు మాకు మహిళలకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆ మహనీయుడిని మేము ఎంత తలుచుకున్నా కూడా అసలు ఆయనని మర్చిపోలేము. కాకపోతే ఈ మధ్యలో ఆయనని తీసేసి ఏదో చేయాలి, రాజ్యాంగం మార్చాలని అనుకుంటున్నారు, కానీ అది మాత్రం సాధ్యం కాదు. ఈ రాజ్యాంగం ఆయన చేసిన సేవని కూడా మేము ఇంకా జనాలకు తీసుకెళ్తాం. ఇంకా చాలా మందికి పల్లెటూర్లలో సామాన్యులకు నిజంగానే ఈ అంబేద్కర్ చేసినటువంటి త్యాగం వాళ్ళకి తెలియదు. మేము కూడా మా యొక్క సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన త్యాగాన్ని కూడా మేము వాళ్ళకి తెలియజేస్తాం.